హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేడానికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. మేడం కార్ మీద ఆటోమేటిక్ వెహికల్, ఇది షిఫ్ట్ అన్నట్టు. సో మేడం కూడా చాలా రోజుల నుంచి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, మన సబ్స్క్రైబరు. సో మేడానికి ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ మొన్న ఒక క్లాస్ అయిపోయింది, ఇది సెకండ్ క్లాసు. ఆల్రెడీ మేడం డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారు కదా మేడం ఇంతకుముందు. సో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారు, అయినా కూడా కొంచెం డ్రైవింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా లేదు. సో ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మనకు తెలిసింది కదా, అంత పర్ఫెక్ట్గా అయితే నేర్పించరు. కొంచెం పెద్దవాళ్ళు సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాస్త భయపడతారు, కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎందుకంటే కొంచెం ప్రతిదీ వాళ్ళకు ముందు జాగ్రత్తగా, అంటే ప్రతిదీ ముందే జాగ్రత్త పడటానికి అన్ని విధాలుగా ఆలోచిస్తారు కాబట్టి కొంచెం నార్మల్గా ఎక్కువ భయపడుతుంటారు. సో ప్రతి ఒక్కరికి మనకు డ్రైవింగ్ సంబంధించిన అన్ని విషయాలు క్లియర్గా క్లారిటీగా తెలుసుకున్నట్టయితే మనం ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఆ విధంగా నేను మంచి మంచి డ్రైవింగ్ టిప్స్ అయితే చెప్తుంటాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని పూర్తి వీడియో చూడండి, మీకైతే మంచి క్లారిటీగా అర్థమవుతుంది డ్రైవింగ్ అనేది. మేడం ఫస్ట్ అయితే మీకు మన ఫస్ట్ క్లాస్ చెప్పాను కదా, మీకు ఏదైనా ఫస్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ లెగ్ పొజిషన్స్. సో మీరు ఎక్కడైనా మీకు ముందు ఏదన్నా ఆబ్జెక్ట్ దగ్గర అవుతున్నప్పుడల్లా బ్రేక్ మీద కాలు తీసుకురావాలి. ఎందుకంటే మనకు ఆటోమేటిక్ వెహికల్ అనేది పూర్తిగా కంట్రోలింగ్ మొత్తం బ్రేక్ మీద ఉంటుంది. మనకు మాన్యువల్ కార్ అయితే క్లచ్ మీద చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ కార్ అలా ఉండదు. సో మనకు ప్రతి చిన్న మూమెంట్కి మనం బ్రేక్ మీద లెగ్ తీసుకురావాలి. అంటే మీకు ఇట్లా కరెక్ట్గా తీసుకురావాలంటే కింద ఏదైతే మీకు బ్రేక్ అండ్ యాక్సిలేటర్ అప్లై చేస్తున్నారో ఓన్లీ రైట్ హ్యాండ్తో మాత్రం అప్లై చేస్తారు. ఎల్లప్పుడూ మీ కాలి మడిమ అనేది కింద ఆనించి ఉండాలి. సో ఇలా పక్కకు జరగొద్దు, ఇట్లా పైకి కూడా లేవద్దు, అంటే మీ మడిమ అనేది కింద ఆనించాలి. సో అలాంటప్పుడే మీకు స్పీడ్ మూమెంట్లో బ్రేక్ కొడతారు అండ్ బ్రేక్ కూడా స్మూత్గా వస్తుంది, సడన్ బ్రేక్ అనేది పడదు. సో మనకు కొద్దిసేపు ఇక్కడ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేద్దాం. ఈలోపు మీకు స్టీరింగ్ కంట్రోల్ ఎట్లా తిప్పాలి, రైట్ టర్న్ అండ్ లెఫ్ట్ టర్న్ అర్థమవుతుంది. దాని తర్వాతకి 1 అవర్ ప్రాక్టీస్ తర్వాతకి మెల్లమెల్లగా మీకు రోడ్డు మీద తీసుకెళ్తాను. సో నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి, మీరు అస్సలు భయపడద్దు, కంగారు పడద్దు. ప్రతి ఒక్క మూమెంట్ ముందే గమనించండి. నేను ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా చెప్తుంటాను. ఒకవేళ మీరు అప్పుడప్పుడు ఏదన్నా రాంగ్ చేస్తున్నారంటే నేను స్టీరింగ్ అనేది ఇట్లా కంట్రోల్ చేస్తుంటాను. మీ స్టీరింగ్ అనేది లూజ్గా పట్టుకోండి. ఓకే, మీరు కొంచెం కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఏదన్నా ఒక సిచ్యువేషన్ రాంగ్ వెళ్తున్నారంటే నాకు అర్థమవుద్ది. సో ఇక్కడ కూర్చున్నా కూడా మీ యొక్క ప్రతి ఒక్క మూమెంట్ నాకు తెలుస్తుంది, అంటే మీరు ఎక్కడ కరెక్ట్ వెళ్తున్నారు, ఎక్కడ రాంగ్ చేస్తున్నారు అని. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్గా చేస్తే నేను వెంటనే హ్యాండ్ బ్రేక్ చేసి ఆపేస్తా. ఓకే, మీరే మాత్రం ఎట్టి పరిస్థితులు భయపడద్దు. నేను ఎలా చెప్తే అలా చేయండి, మీకు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడం ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా మేడం? రైట్. ఇప్పుడు మీకు మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. మీకు ఆ డోర్ హ్యాండిల్ అనేది అక్కడ కనిపిస్తుంది, రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ మిర్రర్స్ని చూస్తూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. సో అలాంటప్పుడే మన కార్కి చిన్న స్క్రాచ్ పడకుండా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకేనా? మనం చెప్పిన విధంగా మీ లెగ్స్ అయితే ఆపరేటింగ్ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ మీకు ముందు ఒక ఆబ్జెక్ట్ ఒక వెహికల్ దగ్గర అవుతున్న వల్ల జస్ట్ బ్రేక్ మీద కాలు రావాలి. ఓకేనా సార్? రైట్. మీరు హ్యాండ్ బ్రేక్ మీద కాలు పెట్టిన ఒకసారి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, కొంచెం పైకి లేపుతారు. రైట్. డ్రైవ్ మోడ్లో పెట్టుకొని న్యూట్రల్ ఉంది. రైట్. మనం మూవ్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి మిర్రర్ చూస్తూ ఎవరైనా ఉన్నారా అని మూవ్ చేయాలి. మీకు ముందు కొంతమంది మనుషులు ఉన్నారు. ఓకేనా? మీరు కొంచెం స్టీరింగ్ రైట్ తిప్పుకోండి, కొంచెం రైట్ మిర్రర్ చూడండి, ఎవరు లేరు కదా, ఇంకా తిప్పండి. స్లోగా వెళ్ళండి, మెల్లగా కొంచెం ఆపండి, కార్ వస్తుంది కదా, బస్ కొంచెం రైట్లో ఉండండి, కార్ ఆగిపోతుంది. రైట్. వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి, కొంచెం లెఫ్ట్కి వచ్చేయండి, వెంటనే స్ట్రైట్. అంటే మీరు కొంచెం లెఫ్ట్ తిప్పినా రైట్ తిప్పినా ఎల్లప్పుడూ స్టీరింగ్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. పోనీయండి. మీకు అక్కడ సెంటర్ పాయింట్ అనేది ఒక స్టిక్కర్ అంటించాను కదా, మీకు మొన్న క్లాస్లో మీకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్లో ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రైట్. బ్రేక్ మీద తీసేయండి, కాలు తీసేయండి, యాక్సిలేటర్ ఇవ్వండి మెల్లగా. బస్. సపోజ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఆటో ఉంది కదా, మీకు కొంచెం స్టీరింగ్ అనేది లెఫ్ట్ అనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మీకు ఆ ఆటో అనేది ఎటు కనిపిస్తుంది, స్టిక్కర్ నుంచి రైట్గా లెఫ్ట్గా?
ఈ సెంటర్ పాయింట్ స్టిక్కర్ ఉంది కదా, కొంచెం ముందుకు వెళ్ళండి. ఇదే పొజిషన్ లో ఆ ఆటో అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు వెళ్ళిపోయింది, చూసారా? సో ఈ విధంగా మీరు లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్, మీకు లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్ అయినా పార్క్ చేస్తున్నప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. సో రెగ్యులర్ గా ఇంకా మీకు క్లాస్ పెరిగే కొద్ది ఇంకా బాగా అలవాటు అవుతుంది. రైట్, పోనీయండి మెల్లగా కొంచెం లెఫ్ట్కి వచ్చేయండి. సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్దాం. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి. రైట్, ముందుకెళ్ళి ఆ పాయింట్లో ఒక్కసారి ఆపండి. అంటే మనకు రైట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తుందో చూసుకోవాలి, ఒకేసారి బ్లైండ్గా వెళ్ళొద్దు. ఓకే, బ్రేక్ మీద కాలు పెట్టండి, మెల్లగా స్లోగా తిప్పండి. లెఫ్ట్ బ్రేక్ మీద కాలు పెట్టండి. రైట్, ఒక్కసారి చూసుకోండి, ఆటో వస్తుంది, దాని తర్వాత ఒక కార్ వస్తుంది, వెళ్ళొద్దు. మనం కొంచెం ఓపుకుతో ప్రతిదీ చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ సైడ్ చూసుకోండి. బస్ ఆ కార్ కూడా లెఫ్ట్ వస్తుంది, ఏం లేదు. ఇక్కడ కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, బ్రేక్ మీద కాలు తీసి లైట్గా తిప్పండి. ఇటు తిరిగిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేయాలి. ఇంకా ఇప్పుడే కాదు, ఇప్పుడు చేయండి. ముందే తిప్పేయద్దు, స్లోగా అక్కడ చూసుకోండి. బైక్ వస్తుంది, రైట్ వదిలేయండి. ఇప్పుడు ఏం లేదు, ఇంకో బైక్ వస్తుంది, లెఫ్ట్ వస్తుంది. అది ఇది చూసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ తిరగాలంటే ఈ బోర్డు ఉందా, మిర్రర్ దాటినాక తిప్పేయండి. ఇప్పుడు లెఫ్ట్ తిప్పండి, బ్రేక్ మీద కాలు తీసేయండి. స్లోగా తిరుగుతున్నప్పుడు యాక్సిలేటర్ ఇవ్వద్దు. తిరిగినాక వెంటనే స్ట్రైట్ చేసుకోండి. బస్ రైట్. టర్నింగ్ తిప్పుతున్నప్పుడు కొంచెం నెమ్మది తిప్పండి, ఎందుకంటే ఇది పవర్ స్టీరింగ్ కదా, చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది, టక్కున కట్ అయిపోతుంది. నిదానంగా తిప్పండి. రైట్, పోనీయండి కొంచెం. ఇప్పుడు మీకు ముందే గమనించాలి, అక్కడ ఏముంది, ఒక కార్ ఉంది, రైట్ సైడ్ కొంచెం గుంట ఉంది. సో ఇక్కడ నుంచే మీరు అన్నీ అబ్జర్వ్ చేయాలి. సో దగ్గరికి వెళ్ళి ఇంకేమవుతుంది, మీకు కష్టం అవుతుంది. రైట్, ముందుకు వెళ్తున్నప్పుడు ఈ కార్ని మనకు లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్కి మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాప్ ఉంది, ముందుకు వెళ్ళే కొద్దీ ఆ కార్ అనేది లెఫ్ట్ వెళ్ళిపోయింది. కొంచెం ముద్ర కొంచెం గుంటలు ఎక్కువ ఉంది, లైట్గా బ్రేక్ మీద కాలు పెట్టండి. స్మూత్గా ఎంతైతే అవసరం ఉందో అంత, మొత్తం ఆపోజిట్లో నెమ్మది కొంచెం టచ్ చేయండి. రైట్, స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసుకోండి. ఎదురుగా ఒక బైక్ వస్తుంది, చూసుకోవాలి, అతను అటు వెళ్ళిపోయాడు. రైట్, ముందు ఏమేమి ఉన్నాయి అన్ని ఇక్కడి నుంచి గమనించాలి మీరు. లెఫ్ట్ సైడ్ కొన్ని ఆటోలు ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని ఆటోలు ఉన్నాయి. అక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్దాం. పోనీయండి, ఇక్కడ ఒక ఆటో ఉంది చూసారా లెఫ్ట్ సైడ్, ఆటో దాటినాక లెఫ్ట్ వెళ్దాం. సో వెళ్తున్నప్పుడు మీరు ఇండికేటర్ ఆన్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్రేక్ మీద కాలు పెట్టుకోండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ మీరే చూడండి, స్లోగా తిప్పండి, మెల్లగా తిప్పండి. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, సో మెల్లగా కొంచెం చూసుకోవాలి. రైట్, ఇప్పుడు ఎవరు లేరు. తిరుగుతున్నప్పుడు యాక్సిలేటర్ ఇవ్వద్దు, జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టాలి. బ్రేక్ మీద కాలు పెట్టండి, స్లో చేయండి, ఇంకా బాస్ తిప్పండి కంప్లీట్గా. రైట్, వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. కొంచెం లెఫ్ట్కి వచ్చేయండి, స్ట్రైట్ చేసుకోండి స్టీరింగ్. అంతే, స్లోగా చూసుకుంటే నెమ్మదిగా మనం వెళ్తూ ఉండాలి. రైట్, వెళ్ళిపోండి, కొంచెం ముందుకు వెళ్ళండి. ఇంకా మీకు ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా కూడా వెంటనే మీకు వెహికల్ ఎదురుగా వస్తున్నా, మీకు ముందుగా క్లోజ్గా వస్తున్నా కూడా వెంటనే బ్రేక్ మీద కాలు తీసుకురాలి. ఒకసారి ఆపండి ఇక్కడ. రైట్, మళ్ళీ మూవ్ చేయండి. మళ్ళీ కొంచెం స్లో చేసుకోండి, గుంటలు ఉన్నాయి, ఇంకా కొంచెం స్లో లైట్గా. బస్ అంటే మనం బ్రేక్ కూడా ఎంతైతే అవసరం ఉందో అంతే ఆపాలి, కంప్లీట్గా ఆపొద్దు, ఎక్కువ మనం స్పీడ్కి వెళ్ళొద్దు. కొంచెం స్లో చేసుకోండి. ఇక్కడ కూడా గుంటలు ఉన్నాయి కదా, కొంచెం నెమ్మదిగా. రైట్, అంటే ఆటోమేటిక్ వెహికల్ మీకు ఆల్రెడీ కొంచెం స్పీడ్ సెట్ చేసి ఉంటుంది. మీరు బ్రేక్ మీద కాలు తీసిన వెంటనే నెమ్మదిగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. రైట్, ముందు లెఫ్ట్ సైడ్ కార్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి చూసుకోవాలి. మీరు కొంచెం రైట్లో ఉండాలి. ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి రైట్ మీద చూడండి, స్ట్రైట్ చూడండి. మళ్ళీ లెఫ్ట్ వెళ్దాం. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. అక్కడ వెళ్ళాక ఒకేసారి వెళ్ళొద్దు, ఒక్కసారి ఆపుకొని రైట్ లెఫ్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఆపండి ఒకసారి. రైట్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. రైట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. ఇక లెఫ్ట్ సైడ్ ఏదైతే స్తంభం ఉందో స్తంభానికి సమానంగా వచ్చిన వెంటనే మనం స్టీరింగ్ అనేది లెఫ్ట్ తిప్పేయాలి. వెంటనే స్టీరింగ్ స్ట్రైట్. బాస్ పర్ఫెక్ట్, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఎవరు లేరు. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఎవరు లేరు. లెఫ్ట్ తిరగాలంటే బోర్డు ఉందా, లెఫ్ట్ మీద సమానంగా రావాలి. కొంచెం ముందుకు వెళ్ళండి. బాస్ ఇప్పుడు తిప్పండి, లెఫ్ట్ తిప్పండి.
తిరుగుతున్నప్పుడు యాక్సిలేటర్ ఇవ్వద్దు, లైట్గా వెంటనే స్ట్రైట్, అంతే. కరెక్ట్. మూమెంట్ ఇవ్వండి. రైట్, పోనండి. సో అక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, కొంచెం గుంటలు ఉన్నా, మనకు లెఫ్ట్ సైడ్ ఏదైనా వెహికల్స్ పార్క్ చేస్తున్నా కొంచెం వెనక నుంచి చూసుకుంటూ జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలి. రైట్, కొంచెం కొద్దిగా స్లో, మొత్తం ఆపొద్దు. పర్ఫెక్ట్, అంతే. రైట్, పోనండి. స్ట్రైట్ చేసుకోండి వెంటనే. కొంచెం లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి ఒకసారి ఆపండి, కొంచెం లెఫ్ట్ రండి. లెఫ్ట్ రావాలన్నప్పుడు మిర్రర్ చూడాలి. ఇంకా కొంచెం, ఇంకా ఇక్కడ ఆపొద్దు, ఇంకా కొంచెం రండి, ఇంకా రండి, ఇంకా లెఫ్ట్ తిప్పండి. రైట్, వెంటనే స్ట్రైట్ చేసుకోండి. పర్ఫెక్ట్, ఆపండి ఒకసారి, అంతే. అంటే లెఫ్ట్ రావాలన్నప్పుడల్లా మీకు ఈ లెఫ్ట్ మిర్రర్ చూస్తే మీకు ఎంత సైడ్ రావాలి, ఎంతవరకు రోడ్ ఉంది, ఎంతవరకు రోడ్డు దిగింది అనేది అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మనకు కొంచెం ట్రాఫిక్ టచ్ అవుద్ది, మనం రోడ్డు మీదకి వెళ్తున్నాము. సో ప్రతిదీ జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. నేను ఎట్లా చెప్తున్నాను అట్లా చేయండి. ముందు మీకు ఏదన్నా కనిపిస్తుంది అన్నప్పుడల్లా వెనక నుంచి స్లో కావండి. మీకు లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నా, ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నా, బైక్స్ ఉన్నా, ఆటోస్ ఉన్నా కూడా మీరు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్కి మ్యాచ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు ఆ సిచ్యువేషన్ అర్థం కావట్లేదో కంప్లీట్గా బ్రేక్ కొట్టి ఆపండి. ఎంతసేపు మనం స్ట్రైట్గానే బ్రేక్ కొట్టి ఆపండి, రైట్కు లెఫ్ట్కు రావద్దు. ఓకే, ముందు ఒక రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్డు, మనం ఒకేసారి వెళ్ళొద్దు. ఆ లాస్ట్ పాయింట్కి వెళ్ళినాక ఆగాలి. ఆగి రైట్ సైడ్ నుంచి ఎవరు వస్తారో బాగా అబ్జర్వ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ నెమ్మదిగా తిరగాలి. బ్రేక్ని కాలు పెట్టండి మెల్లగా, అంతే. ఇంకా కొంచెం స్లో చేసుకోండి, వెళ్ళొద్దు ఒకేసారి. అక్కడ చూడండి రైట్ సైడ్, ఇక్కడ మెల్లగా ఇటు లెఫ్ట్ తిరుగుతున్నప్పుడు బాగా స్లో చేయండి. లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్, ముందుకు వెళ్ళొద్దు. రైట్, కొంచెం రైట్ చూసుకోండి, మెల్లమెల్ల కొంచెం వెళ్ళండి, స్లోగా స్లోగా. ఇక లెఫ్ట్ సైడ్ చూసారా బైక్ వచ్చింది, ఇట్లా వస్తారు అన్నట్టు, రాంగ్ రూట్లో కూడా వస్తారు. అందుకనే రైట్ లెఫ్ట్ కంపల్సరీ 100% గమనించాలి. చూస్తారా ఒక రాంగ్ రూట్లో వస్తున్నాడు, సో వాళ్ళని ఇక్కడి నుంచే చూసుకోవాలి. సో మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఇలాంటి రోడ్డు ఉందనుకోండి, మనం ఎప్పుడైనా సరే రైట్ సైడ్ డివైడర్ సైడ్ ఉండాలి. మీరే చూడండి, ఇండికేటర్ ఆన్ చేయండి, రైట్ సైడ్ క్లోజ్ ఉండాలి. సో ఇలాంటి సింగిల్ రోడ్డు, కొంచెం మామూలు రోడ్లో రైట్ సైడ్కి ఉండాలి, అంటే డివైడర్కి కొంచెం దగ్గరలో ఉండాలి. రైట్, నెమ్మదిగా పోనండి, ఇండికేటర్ తీసేయండి రైట్ సైడ్ది. రైట్, ముందు ఒక ఇది వెళ్తుంది డీసీఎం, మెల్లగా స్లోగా వెళ్తుంది. మీరు కూడా బ్రేక్ మీద కాలు పెట్టుకోండి మెల్లగా, అంటే కొంచెం స్లోగా వెళ్తాం. రైట్, మళ్ళీ కొద్దిగా బ్రేక్ మీద కాలు తీసి లైట్ యాక్సిలేటర్ ఇవ్వండి, ఇంకొంచెం ఇవ్వండి. ఇప్పుడు మనం దాన్ని ఓవర్టేక్ చేయొచ్చు, సైడ్ వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోండి, కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, అంతే. అంటే మీకు ఆ లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమవుతుందంటే వెహికల్స్ అన్నీ ఉంటాయి, మీకు కార్లు ఆగి ఉంటాయి, బైకులు ఆగి ఉంటాయి, కొంతమంది ఆటోలు ఆపి ఉంటారు. టర్నింగ్ వచ్చినప్పుడు బ్రేక్ మీద కాలు పెట్టండి, మెల్లగా తిప్పండి, లైట్గా తిప్పండి, ఇంకా కొంచెం, బస్ కొంచెం మూమెంట్ ఇవ్వండి కొద్దిగా, అంతే. పర్ఫెక్ట్, వెంటనే స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు ఇక్కడ నుంచి గమనించాలి. రైట్, వెళ్ళిపోయారా, కొంచెం మూమెంట్ లైట్గా. మీకు ఆటోలు అయినా, బైకులు అయినా, కార్లు అయినా స్లో అవుతున్నాయి అనుకోండి, మీరు వెంటనే బ్రేక్ మీద కాలు తీసుకొచ్చి మీరు కూడా స్లో కావాలి, కొంచెం మూమెంట్ ఇవ్వండి. వెనక నుంచి ఎవరు హారన్ కొట్టినా ఏదైనా పట్టించుకోవద్దు. ఎంతసేపు ఉన్నా మీ దృష్టి అంతా ముందే పెట్టండి, ఫోకస్. ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి రైట్ మిర్రర్ చూడండి, స్ట్రైట్ చూసుకోండి. రైట్, నెమ్మదిగా పోనీయండి. మీకు ముందు రోడ్ ఎట్లా పోతుందో ఆ విధంగా స్టీరింగ్ అనేది తిప్పాలి, మెల్లగా తిప్పాలి. ముందే తిప్పొద్దు, లేట్గా తిప్పొద్దు, కరెక్ట్ టైంలో తిప్పుతుండాలి. రైట్, నెమ్మదిగా లెఫ్ట్ తిప్పండి, కొంచెం ఇంకొంచెం, బస్. మీకు డౌన్ ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ వెళ్తుంది అన్నప్పుడల్లా యాక్సిలేటర్ నుంచి లెక్క షిఫ్ట్ చేసి బ్రేక్ మీద తీసుకురండి. బ్రేక్ మీద కాలు పెట్టి మెల్లగా టచ్ చేయండి. అక్కడ బైక్ అతను చూసారా, ఇక్కడి నుంచి చూసుకోవాలి. రైట్, పోనీయండి, ఆగిండి అతను. ఒకవేళ అతను వచ్చిన అనుకోండి, మనం ఆగాలి, స్లో చేసుకొని స్ట్రైట్ చేసుకొని వెంటనే, బస్. మళ్ళీ మీకు రైట్ టర్న్ అవుతుంది రోడ్డు, కొంచెం స్లోగా ఉండాలి, నెమ్మదిగా స్టీరింగ్ అనేది మెల్లగా తిప్పుతుండాలి. రైట్, నెమ్మదిగా మెల్లగా ఇవ్వండి యాక్సిలేటర్, స్మూత్గా. సరిపోయా. కొంచెం ఇక్కడ గుంటలు ఎక్కువ ఉంది, కొంచెం స్లో చేసుకోవాలి.
బ్రేక్ మీద కాలు పెట్టండి లైట్గా చాలు, అందుకంటే ఎక్కువ స్లో చేయొద్దు. రైట్, మళ్ళీ యాక్సిలేటర్. అంటే మీకు ఎంత మోతాదులో అవసరం ఉందో అంతే స్లో చేయాలి, పూర్తిగా ఆగొద్దు. సపోజ్ మీకు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి, మీరు ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగేంత స్పీడ్లో ఉండాలి కారు. పూర్తిగా ఆగిపోతే మళ్ళీ స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చి ఆగిపోద్ది, మీరు ఒకేసారి మళ్ళీ ఎక్కించలేరు. అట్లా స్లోగా కొంచెం మనిషి వస్తున్నాడు, అతను ఆగిపోయాడు, ఒకవేళ వస్తే చూసుకోవాలి. రైట్, వెళ్ళిపోండి. నెమ్మదిగా. సో ఇలాంటి సర్కిల్స్ వచ్చినప్పుడు, రోడ్ కటింగ్స్ వచ్చినప్పుడు కొంచెం బాగా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ప్రతి దాని మూమెంట్ని మీరు వెనక నుంచే చూసుకుంటుండాలి. టకా టకా లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఆటో ఉంది, ఆటో దగ్గరలో ఉన్నప్పుడు ఒక హార్న్ కొట్టాలి ఒకసారి, ఎందుకంటే సడన్గా రైట్కి వస్తారు వాళ్ళు. సో అక్కడ కార్ తిరుగుతుంది, ఒకటి తిరుగుతుందా తిరుగుతలేదా అని ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఆగిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బైక్ ఆగి ఉంది, ఈ కార్కి బైక్కి మనం క్లోజ్గా వస్తున్నాము, అక్కడి నుంచి బైక్ వస్తుంది. ఇవన్నీ మీరు వెనక నుంచే చూసుకున్నారు అనుకోండి, జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయొచ్చు అన్నట్టు. రైట్, స్ట్రైట్ చేసుకోండి, లైట్ మూమెంట్ ఇవ్వండి మెల్లగా. అంతే. ఇక్కడ బైక్ ఒకటి యూటర్న్ చేస్తున్నది, చూసుకుంటే జాగ్రత్త చాలు. అక్కడ బైక్ తిరుగుతానికి రెడీగా ఉంది, చూసారా వీళ్ళు ఆగిరు, అది చూసుకోవాలి. వాళ్ళు కూడా చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే సడన్గా వచ్చేస్తారు, అప్పుడు మీరు ఏం చేయాలి, కొంచెం బ్రేక్ కొట్టి స్లో చేసుకొని ఆపుతుండాలి అన్నట్టు. మనం కూడా ఒకేసారి వెళ్ళనికి లేదన్నట్టు. రైట్, ఇక్కడే ఉండండి. అంటే మన ఒక లారీ వస్తుంది, ప్లేస్ ఉంది, వెళ్ళిపోయినట్టు. సో ఈ విధంగా మీకు రెగ్యులర్ ప్రాక్టీస్లో క్లాస్ పెరిగే కొద్దీ మెల్లమెల్లగా ట్రాఫిక్లో కూడా తీసుకెళ్తాం. మీకు ప్రతి ఒక్క మూమెంట్ మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో టర్నింగ్స్ వచ్చినప్పుడు ఎట్లా తిప్పాలి, మీకు స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, బ్రేక్ కూడా మంచిగా యూజ్ చేయడం బాగా వస్తుంది. టర్నింగ్ వచ్చింది, బ్రేక్ మీ కాలు పెట్టుకుని లైట్గా మెల్లగా తిప్పండి. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే జంక్షన్ కదా వచ్చేస్తుంటారు. కొంచెం చూసుకుంటే నెమ్మదిగా వెళ్ళొచ్చు. రైట్, మూమెంట్ ఇవ్వండి. ఇప్పుడు మీకు కొంచెం ముందు ఖాళీగా ఉంది, కొంచెం పెంచండి స్పీడ్ లైట్గా, అది ఇంకా కొంచెం పెంచండి, స్ట్రైట్గా పట్టుకోండి స్టీరింగ్, అంతే. అంటే మీకు రైట్ సైడ్ ఆ గ్యాప్లో అంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది కొత్త వాళ్ళకి వెంటనే అర్థం కాదు. మోస్ట్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ చూడండి. ఎంతసేపు ఉన్నా స్ట్రైట్ ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు రైట్ లెఫ్ట్ తిరిగే ముందు, రైట్ లెఫ్ట్ వచ్చే ముందు మాత్రం కొంచెం మిర్రర్ అయితే అబ్జర్వేషన్ చేయండి. రైట్, పోనీయండి. ఇక మీకు కంప్లీట్గా క్లాసెస్ పెరిగే కొద్దీ ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ, ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ, తర్వాతకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్, బిజీ టైంలో పీక్ టైంలో ఎట్లా ఉంటుంది ట్రాఫిక్. సో అక్కడ ఆ విధంగా మీకు తీసుకెళ్తా ఉంటే రాను మీకు మీలో ఉన్న భయం అనేది కంప్లీట్గా పోతుంది. అంటే మనలో ఉన్న భయం పోవాలంటే మెల్లగా మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అలవాటు చేసుకోవాలి. అప్పుడు కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది.